సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంగం ఓకే సార్. అంగం ముందు భాగం చాలా స్పర్శ పెరిగిపోతుంది, హైపర్ యాక్టివ్ సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ అయిపోయి అంగం లేస్తుంది బాగానే, కానీ ఈ పార్ట్ బాగా సెన్సిటివ్ అయిపోవడం వల్ల మన పార్ట్నర్ శరీరం తాకినా, చేయి తాకినా, ఆమె తొడలు తాకినా, ఆమె యోని తాకినా వీర్యం బయటికి రావడం. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అంగం ముందు ఉన్న నరాలు ఈయన మొత్తం ముందు భాగంలో వేల సంఖ్యలో నరాలు ఉంటాయి. ఇక్కడ అంగం ముందు భాగం వేల సంఖ్యలో అక్కడ ఉన్న నరాల ఫైబర్స్ చాలా సెన్సిటివ్గా మారుతాయి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, అక్కడ చేయి తగిలినా, ఆమె శరీరం తగిలినా సంకేతాలు ఇక్కడికి బ్రెయిన్కి చేరుకుంటాయి. తొందరగా వీర్యం బయటికి తీసేయి. ఆ సమస్య హైపర్ సెన్సిటివిటీ అనే సమస్య ఎందుకు వచ్చిందంటే మనం హస్తప్రయోగం గతంలో బాగా చేసుకున్న వాళ్ళకి సమస్య వస్తుంది. రాంగ్ టెక్నిక్, ఈ టెక్నిక్ రాంగ్ చేసి ఇలా 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 చేస్తారు కదా, ఇది ముందు భాగం వదిలిపెడతారు. ఇలా 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 చేసే వరకు ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఈ సంకల్లో మన పొత్తి కడుపు దగ్గర ఏమైనా వేరే వాళ్ళు ముట్టుకుంటే గిలిగిలింతలు అవుతాయి కదా. ఓకే. గిలిగిలి అవుతారు కదా, గిలిగింతలు అంటారు దాన్ని. అది ఇక్కడ గిలిగింతలు ఎందుకు అవుతున్నాయి అంటే అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా పెరిగిపోవటం వల్ల అక్కడ మనం చేపెట్టుకోం కదా, అక్కడ పొట్ట దగ్గర మన చేతులు పోవు కదా, అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకుంటుంది. ఆ సబ్స్టెన్స్ పి అంటే ఏం పని చేస్తుంది అంటే నరాల సెన్సేషన్ మెయింటైన్ చేస్తుంటుంది అది. ఓకే. ఆ కెమికల్ అది మనం ఎక్కడ ఎక్కడ పెట్టామో అక్కడ బాగా కూడుకుంటుంటుంది. అది అక్కడ కూడుకొని ఉంటుంది మన సంకల్లో అక్కడ ఇక్కడ హస్తప్రయోగం చేయడం వల్ల ఇక్కడ మనం పట్టుకోవట్లేదు కదా, రాంగ్ టెక్నిక్ వల్ల ఇక్కడ కూడుకుంటుంది ముందు భాగంలో. అది బాగా సెన్సిటివ్, కరెంట్ సెన్సేషన్, టిక్కల్స్ లాంటివి కదా. మనం సబ్బు పెట్టుకుంటున్నప్పుడు బాత్రూంలో మనం స్నానం చేసేటప్పుడు వాష్రూమ్లో మనం ఇక్కడ సబ్బు పెట్టుకుంటున్నా కూడా వీరం వెళ్ళిపోతుంటుంది వాళ్ళకి. అంత సెన్సిటివ్గా మారుతుంది అంగం.